అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం పున్నమి ఘాట్ వద్ద అయితే ఉన్నాం. పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి పిండ ప్రదానాలు నిర్వహించే ఘాట్లు అయితే ప్రస్తుతం అబ్బుల్ గారి టీం వర్క్ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీని గుద్దినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ మూడింటిని తీసుకొచ్చి ఈ ఘాట్లు అయితే ఇక్కడ వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘాట్లో అబ్బుల్ గారి టీం అయితే వర్క్ స్టార్ట్ చేసిందండి. మొట్టమొదటిగా లాక్కొచ్చినటువంటి బోట్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, ఇది ఫస్ట్ బోట్ లాక్కొచ్చింది. ఇక్కడికి 8వ రోజు తీసుకొచ్చారండి. ఈ బోటుని ప్రస్తుతానికి నది లోపల నుంచి అయితే ఒడ్డుకు లాగేస్తున్నారు. ఈ కార్యక్రమం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఐరన్ రోపుల సహాయంతో ఈ 200 క్రేన్ ఏదైతే ఉందో అక్కడ ఇంతకుముందు దుర్గాఘట్లో వర్క్ చేసినటువంటిది, ఆ క్రేన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఐరన్ రోపుల సహాయంతో ఇనప పుల్లీలు ఉంటాయి, ఈ పుల్లీలు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లీల సాయంతో ఇందులో ఉన్నటువంటి 3 బోట్లని కూడా బయటికి తీసుకొచ్చేస్తున్నారు. మధ్యాహ్నమే లంచ్ టైం లోపే 3వ బోట్ ఏదైతే ఉందో అక్కడ 3వ బోట్ని అయితే విజయవంతంగా ఈ ఘాటుకైతే తీసుకొచ్చారు. అది ఫస్ట్ బోట్ అండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఈ వీడియోలో కనిపించేది ఇది ఫస్ట్ బోటు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది సెకండ్ బోట్. ఇది సో మీకు థర్డ్ బోట్ అనేది అయితే ఫుల్గా మునిగిపోయింది. ఇక్కడ మార్కింగ్ జస్ట్ మీకు లైట్గా మార్కింగ్ కనిపిస్తుంది. అక్కడ ఏదైతే స్టీమర్ వెళ్తుందో దాని పక్కన ఈ వాటర్ బాటిల్స్ పైకి వెళ్తున్నాయి చూడండి, అది థర్డ్ బోట్. ఇందాక లాక్ వచ్చింది, ఆ బోట్ని అయితే ఇక్కడ వదిలేశారు. సో 3 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి వెలికి తీసిన 3 బోట్లు కూడా ప్రస్తుతం అయితే ఈ పిండ ప్రధానాల ఘాట్లోనే ఉన్నాయి. ఈ నది లోపల ఇలా ఉంచితే భవిష్యత్తులో వరదలు రావచ్చు, లేదా ఇంకా వర్షాకాలం అయిపోలేదు కాబట్టి ఇంకా మరలా వరదలు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో కాబట్టి ఈ బోట్స్ని అయితే వెలికి తీసే కార్యక్రమం, అంటే నది లోపల నుంచి ఒడ్డుకు తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఇక్కడ అబ్బుల్ గారి టీము, అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు చూడొచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్. ఈ పుల్లీల సాయంతో, ఇవి పుల్లీలు చూడండి, ఇవ్వండి, ఈ పుల్లీల సాయంతో వీటిని బయటకైతే లాగుతున్నారు. సో ఐరన్ రోపులు ప్రస్తుతానికి సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆ బోట్ యొక్క దానికి ఇంతకుముందు యాక్చువల్గా గ్యాస్ కటింగ్ ద్వారా, అండర్ వాటర్ గ్యాస్ కటింగ్ ద్వారా బోటుకి ఈ పక్క ఈ సైడు ఆ సైడు కూడా పెద్ద పెద్ద హోల్స్ అయితే చేసి అందులోంచే పుల్లీల సాయంతో ఐరన్ రోపులతో చైన్ లాకులు చేశారు. సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడైతే ఈ ఐరన్ రోప్స్ ఏవైతే ఉన్నాయో వాటికే టైట్ చేసి, సో వాటి ద్వారా నదీ గర్భంలో ఉన్నటువంటి బోట్ని అయితే ప్రస్తుతానికి బయటకు లాగుతున్నారు. సో కొంతమేర అయితే ఆ బోటు ముందుకు కదిలింది. ఇంతకుముందు అయితే అసలు ఆ బోటు జస్ట్ పైభాగం మాత్రమే కనిపించింది, ఇప్పుడు చాలా వరకు అయితే పైకి కనిపిస్తుంది. సో ఫస్ట్ బోటుని లాగే కార్యక్రమం అయితే జరుగుతుంది. రేపటికల్లా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 బోట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదొక బోటు, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ బోటు, ఈ 3 బోట్స్ని కూడా బయటికి తీసేస్తే ఈ ఆపరేషన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. దుర్గాఘాట్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి ఆపరేషన్ హెచ్ బ్లాక్ కావిడి విధానంలో ఈ బోట్స్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చినటువంటి బోట్స్. సో అక్కడ యాక్చువల్గా ఇప్పుడైతే దాన్ని డిస్మాండిల్ చేస్తున్నారండి. ఈ హెచ్ బ్లాక్ విధానంలో ఏవైతే ఐరన్ గడ్డర్లు ఉన్నాయో, ఐరన్ బీమ్స్, వాటిని వెల్డింగ్ ద్వారా 2 బోట్స్ని అయితే లింక్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ పక్క ఆ పక్క ఏవైతే పుల్లర్స్ ఉన్నాయో, పుల్లీలు పెట్టి ఈ బోటును లాక్ చేశారు. ఆ పుల్లీలు అయితే ప్రస్తుతానికి వాటిని రిమూవ్ చేశారు. నేను ఇందాక వచ్చేటప్పుడు చూశాను. ఇప్పుడు అక్కడ దానికి వెల్డింగ్ చేసినటువంటి ఐరన్ గడ్డర్లు కూడా తొలగించే పని అయితే ఆ బోట్ల వద్ద అయితే సాగుతుంది. ప్రస్తుతం మనమైతే ఈ ఫస్ట్ బోట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ బోటు, ఈ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ బోటు, ఈ బోటును తొలగించే కార్యక్రమం దగ్గర అయితే మనం ఉన్నాం. సో చూడొచ్చు మీరు అతి స్పష్టంగా ఈ ఐరన్ ఏవైతే ఉన్నాయో ఐరన్ రోపులతోటి పుల్లీల సాయంతో ఇక్కడ సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు, అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీర్స్, అలానే అబ్బుల్ గారి టీం, ముగ్గురు కూడా కలిసికట్టుగా అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ బోట్ని బయటికి, అంటే నదిలో ఉన్నటువంటి బోట్స్ని ఇట్లా బయటికి లాగేస్తే ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే పూర్తవుతుంది. దూరంగా కనిపిస్తున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ని మీరు చూడొచ్చు. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఇక ఎటువంటి బోట్స్ లేవండి. మొత్తం టోటల్గా 5 బోట్స్ వచ్చాయన్నారు. వాటిల్లో ఒకటి కొట్టుకెళ్ళిపోవడం మాత్రమే చూశారు. సో 2వ బోటు కూడా అలానే కొట్టుకెళ్ళిపోయింది, బట్ దాన్ని ఎవరూ గమనించలేదు, నైట్ టైం వెళ్ళిపోయి ఉంటుంది. సో ప్రస్తుతానికి అక్కడ 3 బోట్లు మాత్రమే ఉండటంతో 3 బోట్లని తొలగించారు. 4వ బోటు కోసం అక్కడ అండర్ వాటర్లో వీడియో రికార్డ్ చేసినా కూడా సో బోట్ అనేది అక్కడ ఏది బ్యారేజ్ దగ్గర అయితే లేదు. సో కంపల్సరీగా 3 ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని ఈ 3 బోట్స్ని అయితే ఈరోజు తొలగించేశారండి. సో ప్రస్తుతానికైతే ఈ ఫస్ట్ బోట్ ఏదైతే ఉందో ఈ బోటుని అయితే బయటికి ఒడ్డుకు లాక్కొచ్చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఐరన్ ఇది రోప్ ఏదైతే ఉందో ఇక్కడ స్లోప్ లాగా, సో ఈ ప్రాంతం నుంచి ఇదిగో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా సిమెంట్ రోడ్, ఇది భారీగానే వేసారు యాక్చువల్గా నది పక్కమటి. సో ఆ రోప్స్తో చూడండి ఎలా లాగుతున్నారు. ఆ పుల్లీల సాయంతో బోట్ కదిలేదు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సార్ చూడండి ఎలా కదులుతుందో, అవ్వండి. ప్రస్తుతం
ప్రస్తుతం మనతో పాటు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఆపరేషన్ మొదటి నుంచి ఎలా సాగింది, సో 3 బోట్లని సక్సెస్ఫుల్గా బయటికి ఎలా తీసుకొచ్చారనేది అడిగి చూద్దాం. నమస్తే సార్, మరి ఈ రోజు అయితే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 3 బోట్లని విజయానికి సక్సెస్ఫుల్గా అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది సార్? ఫస్ట్ బోట్ ఏదైతే మెథడాలజీ బయటికి తీసామో సేమ్ అదే మెథడాలజీ బయటికి తీసుకొని వచ్చాము. థర్డ్ బోట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు లోపల నదిలో ఉన్న బోట్స్ కూడా బయటికి తీసేస్తున్నారండి? నదిలో ఉండే బోట్స్ అంటే సర్వే చేసాం, ఎక్కడ బోట్స్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు. ఫర్దర్ బోట్స్ అనేటివి లేవు, వాటర్లో బోట్స్ అనేది లేవు. సార్, ఇప్పుడు పున్నమి ఘాట్ వద్దకైతే ఈ బోట్స్ అనేవి తీసుకొచ్చేసారు. ఈ బోట్స్ని ఇప్పుడు రేవులోంచి బయటికి తీసుకొచ్చేస్తారు సార్? బయటికి లేదు, నది ఒడ్డుకి తీసుకొచ్చి దాన్ని యాంకరింగ్ చేసి వదిలేస్తారు అంతే. లోపలే ఉంటాయి వాటర్లో. నది ఒడ్డుకి తీసుకొచ్చి యాంకరింగ్ చేసి అందులో శాండ్ నింపి వదిలేస్తారు. సో మీరు చూడొచ్చు, ఫస్ట్ బోట్ని అయితే నది ఒడ్డుకు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో బయటకైతే తీసుకొచ్చే ఆలోచన అయితే ఇప్పుడేం లేదండి. ప్రస్తుతం ఈ బోటుని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఒడ్డు ఏదైతే ఉందో ఈ ఒడ్డు వరకు ఇక్కడ తీసుకొచ్చి దాని నిండా కూడా శాండ్ నింపేసి లంగర్ వేసి వదిలేస్తామండి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఈ 3 బోట్స్ కూడా అమలు చేస్తాము. ప్రజెంట్ అయితే బయటికి తీసుకొచ్చే ఆలోచన లేదు. సో లంగర్ వేసి మాత్రమే వదిలేసే ఆలోచన ఉంది కాబట్టి ఈ బోట్స్ని అయితే ఇట్లా ఈ ఒడ్డుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నామండి అని చెప్పారు ఇంజనీర్ గారు. సో మీరు చూడొచ్చు, ఇంతకుముందు కనిపించినటువంటి బోటు. సో ఆ బోట్ అయితే ప్రస్తుతం అక్కడ నుంచి కదులుతున్నటువంటి విజువల్స్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో క్రేన్ సాయంతో ఇక్కడ ప్రొక్లైనర్ ఏదైతే ఉందో 200 ప్రొక్లైనర్ అంటున్నారు. సో ఈ ప్రొక్లైనర్ సాయంతో ఇనుప ఐరన్ రోపులు అలానే పుల్లీల సాయంతో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పుల్లీలు. సో ఇక్కడ ఒక చోట పుల్లీలు వేసి సో ఐరన్ రోపుల ద్వారా ఆ బోట్ని అయితే లాక్ చేసి సో బయటికి లాగేటటువంటి కార్యక్రమం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు, ఫస్ట్ బోట్ అనేది అయితే మూవ్ అవుతుంది. సో ఒడ్డుకు తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఇప్పుడు ఐరన్ రోపులతోటి పుల్లీలు వేసి అయితే బయటికి లాగుతున్నారు. ఫస్ట్ బోట్ ఉన్న ప్లేస్ నుంచి అయితే మూవ్ అయ్యి ముందుకైతే కదులుతున్నటువంటి విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చండి. చూడొచ్చు, బోట్ పొజిషన్ అనేది మారుతుంది.